తాజా 30 రేవంత్ రెడ్డి రావద్దని స్లోగన్లు ఇప్పిస్తుండ్రు. వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. పోలీసులే మమ్మల్ని వెనకాల చేరి మీరు స్లోగన్లు ఇవ్వండి అని చెప్తున్నారు. మీరు అవి నమ్మకండి, మా గ్రామానికి రండి అని పిలవడానికి ఇక్కడికి వచ్చారు. పోలీస్ అధికారులు కూడా సార్ అక్కడ మీరు 10 మందో 20 మందో వస్తే మిమ్మల్ని తీసుకెళ్లి గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శింపజేపించి పర్యటన చేపిస్తామని చెప్పిన అధికారులు మాయమైపోయి 3 గంటల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇక్కడ చెట్టు కిందకు తీసుకొచ్చారు. అంటే ఈరోజు నాగమణి అనే మహిళా రైతు చావులో కూడా రాజకీయ కోణాన్ని చూసిన దుష్బుద్ధి మామ అల్లులకి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఆర్భాట ప్రకటనలకు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అందరు కలిసి కథలు చెప్పి బతికేది నేర్చుకున్నారు. రాష్ట్రం నలుమూలల గద్దల్లాగా తిరిగి ప్రజల్ని కథలు చెప్పి మభ్యపెట్టి బ్రతుకుతున్నారు తప్ప వాస్తవంగా ఏమీ జరుగుతలేదన్న సంగతి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఇంకొక విషయము, ఇతరులు గ్రామాలకు రావద్దంటారు. ఒకవేళ ఆ మాటకి రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కట్టుబడి ఉంటే కేసీఆర్ గారు చింతమడక దాటి రావడానికి వీలేదు. ఆయన ఆ గ్రామంలోనే బ్రతకాలి. కేటీఆర్ కూడా చింతమడకలనే ఉండాలి. హరీష్ రావు గారు తోటపల్లిలో ఉండాలి. మరి ఇవాళ చింతమడకలో ఉండే కేసీఆర్ ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. కేటీఆర్ పోయి సిరిసిల్లకి ఎమ్మెల్యే కావచ్చు. తోటపల్లిలో ఉండే హరీష్ వచ్చి సిద్దిపేటకి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. మరి మీరు ఇతరులు గ్రామాలకు రావద్దంటే మీరు ఇతర గ్రామాలకు వెళ్ళొచ్చా? ఈరోజు మొన్న మీరు మా తాండూరుకు వచ్చి మీటింగ్ పెట్టి తిట్టిపోయారు. నిన్న జగిత్యాలకు పోయి జీవన్ రెడ్డిని తిట్టొచ్చారు. ఇవాళ మేము చనిపోయిన రైతును పరామర్శిస్తామంటే మీకు ఎందుకు అంత భయపడుతున్నారో నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డిని చూస్తేనే మామ అల్లులకు తండ్రి కొడుకులకు అంతా చలిజ్వరం వస్తుంది. ఎందుకంటే సమస్యలు లేవనెత్తుతాడు, మా బతుకు బండారం బయటపడుతుంది. మేము చెప్పే దొంగ కథల్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా దొంగ కథలు అన్న సంగతి, వాస్తవాన్ని బయట పెడతారన్న సంగతిని ఈరోజు వాళ్ళు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నాగమణి కుటుంబం, నాగమణి గారి చావును మేము రాజకీయంగా వాడుకోదలుచుకోలేదు. ఇవాళ ఆ కుటుంబానికి స్పష్టంగా చెప్పినాం. నిన్న సాయంత్రం హరీష్ రావు గారు ఓఎస్డీ గారు వచ్చి మీరు ఎవ్వరి నుంచి ఏం సహకారం తీసుకోకండి, అన్ని రకాలుగా మేమే ఆదుకుంటాం, మీ పిల్లల చదువులు చదివిపిస్తాం, మీ అప్పులు కడతాం, మీకు అన్నీ చేస్తామని హామీ ఇచ్చిండ్రంట. ఇవాళ మేము ఈ ఉడతా సహాయం చేసే సహాయం ఆ కుటుంబానికి అన్ని అప్పులు తీర్చవు. ఈరోజు కనీసం రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే ఆ భయానికన్నా కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం తొందరలోనే వాళ్ళ పిల్లలకు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువులు చెప్పించాలా. రైతు చనిపోతే 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఏదైతే ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిందో తక్షణమే 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. పేదలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి.